హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లర్న్ విత్ దామోదర్ రైట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించిన 30/30 సిరీస్లో ఇంపార్టెంట్ సైకాలజీ క్వశ్చన్స్ని తీసుకున్నాం. ఓకే, సో దీంట్లో 30 అవుట్ ఆఫ్ 30లో మీరు కనుక 25+ స్కోర్ చేయగలిగితే మీరు సైకాలజీలో ఒక వేలో ఉన్నట్టు. లేదు, మీరు కనుక 25 కంటే బిలో స్కోర్ చేస్తున్నారంటే మీరు ఇంకొకసారి రివిజన్ చేయాల్సిన పని ఉంది. ఓకే, సో మీరు కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయడం, కమెంట్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. రైట్, కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఏమిచ్చాడు, వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. ఆప్షన్ బి ఏమిచ్చాడు, వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు అనే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్స్ అర్థం చేసుకోవాలి మనం. వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు అంటే ఎవరైతే ట్విన్స్ ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్లో కూడా కొంత డిఫరెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఆప్షన్ ఏ ఇచ్చాడు. మరి ఆప్షన్ బి ఏమిచ్చాడు, వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు అని వచ్చాడు. సో అందుకోసమని ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏ మరియు బి రెండు సరికావు, ఏ సరికానిది మరియు బి సరైనది, ఏ మరియు బి రెండు సరైనవి, ఏ సరైనది మరియు బి సరైనది కాదు అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు ఇది రైట్ ఆన్సర్ అని చూసుకున్నప్పుడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సపోజ్ ఒకే కడుపున పుట్టిన ఇద్దరు ట్విన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడ్డానికి ఒకేలాగున్నా వారి యొక్క ఆలోచనలు లేదు వారి యొక్క ప్రవర్తనలు ఇవి డిఫరెన్స్గా ఉంటాయి అని చెప్పాడు కదా, భేదాలు ఉండవచ్చు అన్నాడు కదా. రైట్, సో డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. మరి ఆప్షన్ బి ఏమన్నాడు, పిల్లలందరూ ఒకవేళ ఒకే వేగంతో పెరిగితే మరి వైయక్తిక భేదాల సూత్రం ఎక్కడుంది, ఇంకా లేదు కదా, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఏమీ లేదు కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్ అండ్ దెన్ ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ అన్నమాట. సో ద ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సో పరిపక్వత ఒక వికాస ప్రక్రియ. ఆప్షన్ 2 పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3 వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుంచే ఉంటాయి. పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన అని ఇచ్చాడు. రైట్, సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అండి, దీంట్లో ఒక్కటి కూడా నేను ఓన్గా క్రియేట్ చేసింది లేదు. ఓకే, సో మనం చూద్దాం. ఫస్ట్ మెచ్యురేషన్ అంటే ఏంటి, పరిపక్వత అంటే మీనింగ్ ఏంటి, మెచ్యురేషన్. రైట్, సో వాట్ ఈజ్ మెచ్యురేషన్? మెచ్యురేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం, ఒక సీడ్ షో చేసాం అనుకుందాం. సాయిల్లో ఒక సీడ్ షో చేస్తే అది జర్మినేట్ అయ్యి అంటే మొలకెత్తి దాని తర్వాత చెట్టు అవ్వడం, ఇలాంటి సహజమైన ఆర్ న్యాచురల్ ఆర్ జీవ సంబంధిత ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, మ్యాచ్యురేషన్ అంటాం. లేదు, మనం ఉన్నాము మన తల్లి గర్భంలో, మనకు జైగోట్ ఫామ్ అయినప్పటి నుంచి మనకు బేబీ ఫామ్ అయ్యి బయటికి వచ్చి మనిషిగా ఎప్పుడైతే పరిపక్వత చెందుతామో దాన్ని మనం ఏమంటాం, మెచ్యురేషన్ అంటాం. రైట్, సో ఇక్కడ అడిగింది ఏంటి, సరికాని స్టేట్మెంట్ ఏంటి అన్నాడు కాబట్టి పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది అనేది రాంగ్ అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్, ఎందుకంటే మనకు సరికాని స్టేట్మెంట్ అడిగాడు.
మరి ఎందుకు ఇది సరికాదు? పరిపక్వత అనేది అభ్యసనంపై ఆధారపడదు. ఇది ఆధారపడదు. అభ్యసనం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఉన్నాడు, ఒక బాయ్, ఒక అబ్బాయి, ఒక బాయ్ ఉన్నాడు అనుకుందాం. ఆయనకి వాకింగ్ రావాలి, చిన్నప్పుడు వాకింగ్ నేర్చుకోవాలి, వాకింగ్ రావాలి అనుకుంటే ఆయన లెగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్యూర్ అయి ఉండాలి, లేదు పరిపక్వత చెంది ఉండాలి. అంతేగాని నడవడానికి ఆయనకి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే లో. ఎప్పుడైతే మజిల్స్ ఆటోమేటికల్లీ మెచ్యూర్ అవుతూ ఉంటాయో అబ్బాయి ఆటోమేటికల్లీ ఏదైనా హోల్డింగ్ తోటి ఏదైనా సపోర్ట్ తోటి నడవడం అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది అనేది రాంగ్, అభ్యసనం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అనేది కరెక్ట్ స్టేట్మెంట్. రైట్, మరి పరిపక్వత ఒక వికాస ప్రక్రియ, ఇది కూడా కరెక్టే. వ్యక్తి కణాల్లో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్ మన గర్భధారణలో ఉంటాయి, కరెక్టే. పరిపక్వత అంటే అనువంశికంగా వస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్టే అన్నమాట. రైట్, సో ద కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఏంటి అంటే ఆధారపడి ఉంటుంది అంటున్నాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి అన్నాడు. సో ఆప్షన్స్ అనువంశికత మరియు పరిసరం రెండు, అనువంశికత మాత్రమే ఆర్ పరిసరం మాత్రమే, అనువంశికత లేదా పరిసరం రెండు కావు అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో మనిషి ప్రవర్తన లేదా సామర్థ్యం అనేది ఈ రెండు కూడా అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది అని మాట్లాడుతున్నాం. ఓకే, సో అనువంశికత మాత్రమే అన్న రాంగ్ ఉంటుంది, పరిసరం మాత్రమే అన్న రాంగ్ ఉంటుంది, లేదా రెండు కావు అన్న కూడా రాంగ్ అన్నమాట. ఓకే, రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఇచ్చాడు. ఏ ఏమన్నాడు? వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తర్వాత కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారి తీస్తుంది అని చెప్పాడు. సో స్టేట్మెంట్ బి ఏంటి అంటే రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా పక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతుంది, ఎందుకంటే ఇది అతని తర్వాతి కృత్యాలైన పాకడం, నిలబడడం మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది అని ఆమె భావిస్తుంది. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. స్టేట్మెంట్ ఏ సరికానిది అన్నాడు. స్టేట్మెంట్ మీ సో ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చిందండి. స్టేట్మెంట్ బి రైట్, ఏ సరైనది. ఇది స్టేట్మెంట్ ఏ సరైనది కానీ స్టేట్మెంట్ బికి సరైన వివరణ ఇవ్వదు. స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది. స్టేట్మెంట్ ఏ మరియు బిలకు సంబంధం లేదు అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది అని ఇచ్చాడనమాట. ఓకే, రైట్. మరి ఇక్కడ ఎందుకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అంటే స్టేట్మెంట్ ఏ ఏం చెప్తుంది నాన్న? ఇది ఒక నియమాన్ని చెప్తుంది. స్టేట్మెంట్ ఏ అనేది ఒక నియమాన్ని చెప్తుంది. మరి ఏం నియమం చెప్తుంది ఇక్కడ? సపోజ్ పిల్లవాడు ఒక దశలో ఎదగడం అనేది ఆయన లాస్ అవుతే, లేదంటే ఒక ఎదుగుదల అనేది ఒక దశలో ప్రాపర్గా లేకపోతే ఆ తర్వాతి దశలకు ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఓకే, మరి ఇక్కడ రచన ఏమనుకుంటుంది? 6 నెలల కొడుకు బోర్లా పడడం నేర్చుకోకపోతే తర్వాత ఏదైతే స్టేజెస్ ఉన్నాయో, తర్వాత అది పాకడం అవ్వచ్చు లేదా నిలబడడం అవ్వచ్చు, ఆ వాటిపై ప్రభావం చూపెడుతుంది అనేది బి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో బి స్టేట్మెంట్ అనేది ఆ స్టేట్మెంట్ 1కి వివరణను ఇస్తుంది. ఎందుకంటే 1 అనేది నియమాన్ని చూపెడుతుంది. ఒక స్టేజ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేజ్కి ఎంతో కొంత ఇబ్బంది వస్తుంది అనేది స్టేట్మెంట్ ఏ ఇచ్చాడు కాబట్టి. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క దశలు అన్నాడు. ఆప్షన్ ఏ సంస్కృతికి సంబంధించినవి, సార్వత్రికమైనవి, అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా ఉంటాయి, 4 గుర్తించలేనివి అన్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సార్వత్రికమైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, రైట్. సో కోల్బర్గ్ ఏంటి, అసలు కోల్బర్గ్ నైతిక వికాసం అంటే ఏంటి అంటే, మనుషుల ఆలోచన విధానం ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా మారుతుంది అనేది కోల్బర్గ్ నైతిక వికాసం యాక్చువల్లీ, రైట్. మరి ఆప్షన్ 2 ఏంటి, సార్వత్రికమైనది అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఎందుకు, ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక పిల్లవాడు అమెరికాలో ఉన్న లేదా ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న పిల్లలు ఒకే రకమైన నైతిక స్టేజెస్, మోరల్ స్టేజెస్ని ఫాలో అవుతారు అనేదే మీనింగ్ ఇక్కడ. ఓకే, మోరల్ స్టేజెస్, నైతిక విలువలు లేదు అంటే నైతిక దశలు అనేటివి ఒకే విధంగా ఉంటాయి. అది అమెరికా అయినా పర్లేదు, ఇండియా అయినా పర్లేదు, ఆఫ్రికా అయినా పర్లేదు. సో అందుకే ఇది సార్వత్రికమైనది అని మాట్లాడుతున్నాం, రైట్. మిగిలినవి ఎందుకు, సంస్కృతికి సంబంధం లేదు, అబ్బాయిలు అమ్మాయిలకు వేరువేరుగా అసలే ఉండదు, రైట్. గుర్తించలేనివి అనేది కూడా కాదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చదవండి. గ్రేడ్ 2 విద్యార్థిని సువర్ణకి కూడికలు చేయడం తెలుసు, రైట్. ఆమె టీచర్ ఒక లెక్కను 2 into 3గా ఇవ్వడం ద్వారా గుణాకారాన్ని ప్రవేశపెట్టారు. ఆమెకి ఏమొస్తుంది, ప్లస్ చేయడమే వచ్చు, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి అని ఇచ్చారు అన్నాడు. మరియు 2 into 3 అంటే 2ను 3 సార్లు ప్లస్ చేయడం అని వివరిస్తుంది. ఎవరు, సువర్ణ, రైట్. ఇప్పుడు ప్లస్ చేయడం వచ్చు ఆమెకి, సో 2 into 3 ఇస్తే ఆమె ఏమనుకుంటుంది, ఈ 2ని 3 సార్లు ప్లస్ చేయాలి అనుకుంటుందంట. ఓకే, సో పియాజే ప్రకారం గుణాకారం అనే భావనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సువర్ణ ఈ స్థితిలో ఉంది అన్నాడు. సో ఆప్షన్స్ సమతుల్యత, ఆప్షన్ 2 అసమతుల్యత, ఆప్షన్ 3 విపరాత్మక భావన లోపం, ఆప్షన్ 4 సాంశీకరణం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అసమతుల్యత. అంటే ఏంటి, ఈక్వలిబ్రియం అంటాం, ఈక్వలిబ్రియం. ఓకే, రైట్. మరి ఏంటి అసమతుల్యత అంటే ఏంటి, డిస్ఈక్వలిబ్రియం అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ పియాజే ప్రకారం మన బ్రెయిన్ ఏదైతే ఉందో, తెలిసిన పాత మ్యాటర్ని బయట మనం చూసే కొత్త మ్యాటర్కి మధ్య ఏదైతే డిఫరెన్స్ వచ్చినప్పుడు మన మైండ్ ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతుందో దాన్నే పియాజే ఏం చెప్పాడు అంటే అసమతుల్యత, డిస్ఈక్వలిబ్రియం అని చెప్పాడు. మరి ఇక్కడ సువర్ణకి ఏం జరిగింది, ఇక్కడ ప్లస్ చేయడం మాత్రమే తెలుసు, కానీ టీచర్ సడన్గా ఏమి ఇచ్చింది, మల్టిప్లికేషన్ అనేది ఇచ్చింది, రైట్. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ అనేది సువర్ణకి న్యూ మ్యాటర్ అనమాట, న్యూ ఇన్ఫర్మేషన్ ఇది. సో అది చూడగానే సువర్ణ ఏమైంది, ఏదైతే ఆల్రెడీ పాత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే పూర్తిగా సరిపెట్టుకోలేక అసలు ఈ గుణకారం అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి కొంత ట్రై చేస్తుంది, కన్ఫ్యూజన్లో ఉంది. దాన్నే మనం డిస్ఈక్వలిబ్రియం, అసమతుల్యత అని మాట్లాడతాం. మరి మిగతా ఆప్షన్స్ ఏంటి, సమతుల్యత అన్నాడు. సమతుల్యత అంటే ఏంటి, కొత్త విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మైండ్ ప్రశాంతంగా ఉండే స్థితి. ఓకే, కానీ ఇక్కడ సువర్ణ కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి సమతుల్యత కాదు. నెక్స్ట్ సాంశీకరణం, ఆప్షన్ 4 కొత్త విషయాన్ని పాత దాంట్లోకి మర్జ్ చేయడం, కలిపేసుకోవడం, దాన్ని సాంశీకరణం అంటాం కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఆలోచనలు సూచించని కృత్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో ఆలోచనలు సూచించని కృత్యాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కాలుష్యాన్ని తగ్గించడానికి,
ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి సలహాలను తీసుకోవడం, తన బడ్జెట్ను సరిగ్గా ఉపయోగించుకోవడానికి తన టూర్ ప్లాన్ను సిద్ధం చేసుకుంటున్న వ్యక్తి, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహం చర్చించడం, అండ్ 4 ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయి అన్నాడు. సో ఇక్కడ ఆలోచనలను సూచించని కృత్యాన్ని, అంటే బ్రెయిన్ అంత యాక్టివ్గా లేని కృత్యాన్ని చూపెట్టండి అన్నాడు. కాబట్టి రైట్, మరి బ్రెయిన్ ఎప్పుడు ఎక్కువగా యాక్టివ్లో ఉంటుంది? ఏదన్నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు, లేదు ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు, లేదు కొత్త ఇన్నోవేషన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. మరి ఇలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి, వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సూచించని అన్నాడు కాబట్టి మనకు నెగిటివ్ పాయింట్ చూడాలి. రైట్, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి సజెషన్స్ అడుగుతున్నాడు. సజెషన్ అడుగుతున్నాడు అంటే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది కదా. సో ఆప్షన్ 1 అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, బడ్జెట్ అంటున్నాడు అంటే బడ్జెట్ని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి బ్రెయిన్ యాక్టివ్గా ఉంది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది కాదు. సో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహం చర్చిస్తుంది అంటే గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది కదా. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది కాదు, ఎందుకంటే మనకు రాంగ్ ఆప్షన్ కావాలి. రైట్, ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయి అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఒక బొమ్మని ఇలా చూస్తూ డ్రా చేస్తున్నాడు కాబట్టి బ్రెయిన్ అంతగా ఎక్కువగా థింక్ అనేది చెయ్యదు, అక్కడ చూసి ఇక్కడ వేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ద 4th ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఇలా అంటారు అన్నాడు. మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఇలా అంటారు అన్నాడు. సో ఆప్షన్స్ స్వీయ భావన, ఆత్మగౌరవం, స్వీయ నియంత్రణ, స్వీయ సమర్థత అన్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్వీయ భావన ఈజ్ అ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. మరి ఏంటి, మన సామర్థ్యాలు మన లక్షణాల గురించి మనకు అవగాహన ఆలోచన ఉండడం. నేనెవరు, నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నా మైనస్ పాయింట్స్ ఏంటి, మన గురించి మనకున్న ఓ పర్టికులర్ ఓవర్ వ్యూనే మనం ఏమంటాం, స్వీయ భావన అని మాట్లాడుతున్నాం. అందుకే సో ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, కింది వాటిలో ఒకటి గైర్హాజరుకు కారణం కాదు అన్నాడు. ఆప్షన్స్ ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి, పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో నిరంకుశ పాలన అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఎందుకు అంటే కానిది అన్నాడు కాబట్టి. మరి ఏంటి, పిల్లలు అసలు బడికి ఎందుకు రారో చెప్పే నెగిటివ్ కారణాలలో లేనిదేదో అడుగుతున్నాడు. మరి పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే వాళ్ళు ఎందుకు రారు, వస్తారు, అవునా. మరి ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి కానీ, లేదు అంటే పాఠశాల నిరంకుశ ప్రాలం, ఇవన్నీ కూడా ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూడడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలను ఆమె ఎంపిక చేసుకొని ఆ తల్లిదండ్రులను పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా 1 గంట సమయం గడపాలని, వారికి చదువులో సహాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయురాలి సూచనలను ఖచ్చితంగా పాటించారు. ఈ కింది వాటిలో జోక్యచరాలు ఏమి అని అడిగాడు. రైట్, సో ఆప్షన్ ఏ, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ విద్యార్థి సామర్థ్యం, విద్యార్థుల నిష్పాదన, తల్లిదండ్రుల ప్రమేయం, విద్యార్థుల అభ్యసన శైలి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ అండ్ డి మాత్రమే, ఏబిసిడి, ఏబిసి అండ్ బి అండ్ సి మాత్రమే అనే ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్, సో మనం ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒక ప్రయోగం, రైట్, ఒక ప్రయోగంలో మనము పరిశీలించే ఇంపార్టెంట్ మ్యాటర్ కాకుండా, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాకుండా పక్క నుంచి వచ్చి, అంటే పక్క నుండి ఏదైతే ఎక్స్టర్నల్ మ్యాటర్స్ ఉన్నాయో అవి రిజల్ట్ని
హామ్ చేసే లేదు అంటే దెబ్బతీసేవి ఏవైతే ఉంటాయో వాటినే మనం జోక్యచరాలు అంటాం. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ అండ్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. ఏ ఏంటి? విద్యార్థి సామర్థ్యం, డి విద్యార్థుల అభ్యసన శైలి అనేది జోక్యచరాలు అని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ విద్యార్థుల నిష్పాదన లేదంటే తల్లిదండ్రుల ప్రమేయం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి? తల్లిదండ్రుల ప్రమేయం అనుకుందాం. ఇది స్వతంత్ర చరం, అంటే స్వతంత్ర చరం వల్ల విద్యార్థుల మార్కులు, రైట్. ఆప్షన్ బి ఏంటి? విద్యార్థుల నిష్పాదన పరతంత్ర చరం, అంటే ఎలా మారుతున్నాయి అనేది ఇక్కడ ఆప్షన్ బి, అంటే విద్యార్థుల నిష్పాదన అనేది. కానీ పిల్లాడికి సొంత తెలివితేటలు ఎక్కడొస్తున్నాయి? విద్యార్థి సామర్థ్యం అండ్ దెన్ అభ్యసన శైలి, ఇవి సొంతంగా యూజ్ చేశాడు కాబట్టి జోక్యచరాలు అనేటివి ఆప్షన్ ఏ అండ్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్ అని మాట్లాడుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. క్రింది కృత్యాలలో వీటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం అని అడిగాడు. ఓకే, ఆప్షన్స్ చూడండి. శిశువు ప్రేగు కదలికను నియంత్రించడం నేర్చుకోవడం, పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం, కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడం. కింది కృత్యాలలో వీటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం అన్నాడు. సో ప్రాపర్ మెచ్యురేషన్ అవసరం అని చెప్పాడు. సో ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ బి సి. ఓకే, స్టేట్మెంట్ ఏ బి సి 3 కూడా కరెక్టే అన్నమాట. ఓకే, సో పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో అప్పుడు ఆయన బాడీ అండ్ మైండ్ ఏదన్నా పని చేయాలి అంటే రెడీగా ఉంటుందన్నమాట, రైట్. సో ఆప్షన్ 1 ఎందుకు అవసరం అంటే ఇది కాళ్ళు కదలికలను యాక్చువల్లీ ఓకే, శిశువు కాళ్ళు కదలికను నియంత్రించుకోవడం, శిశువు కాళ్ళు కదపాలన్నా, లేదు పెన్సిల్ ఆర్ పెన్ను పట్టుకోవాలన్నా, లేదు వేరే వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలన్నా మెచ్యురేషన్ అనేది అవసరం. బ్రెయిన్లో సామాజిక లేదా మానసిక పరిపక్వత అనేది 100% రావాలి. ఈ 3 పనులకు మెచ్యూరిటీ లెవెల్స్ అవసరమే కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఒకటి అభ్యసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు అన్నాడు, రైట్. తగిన పద్ధతుల ఎంపిక, ఇంద్రియాలను గరిష్టంగా ఉపయోగించడం, అభ్యాస పనిని అందించడం, ఉపాధ్యాయ అర్హత అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో క్రింది వాటిలో ఒకటి అభ్యసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు. సో ఆప్షన్ 4 ఉపాధ్యాయ అర్హత ఇజ్ అ రైట్ ఆన్సర్. అసలు ప్రాసెస్ ఏంటి? అభ్యసన ప్రాసెస్ ఏంటి? రైట్, క్లాస్ రూమ్లో చదువుకునేటప్పుడు లైవ్గా ఏమైనా యాక్టివిటీస్ జరిగితే మనం దాన్ని అభ్యసన ప్రక్రియ అంటాం. మరి ఆప్షన్ 4 ఎందుకు కరెక్ట్? ఇక్కడ పరిగణించబడనిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఎందుకు కరెక్ట్ అంటే టీచర్ ఏం అంటే టీచర్ ఏ ఊరు, టీచర్ ఏంటి, టీచర్ డిగ్రీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, రైట్, ఇవన్నీ అసలు ఈ ప్రాసెస్కి సంబంధం లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 3rd క్వశ్చన్. థాండైక్ సంసిద్ధత నియమం ప్రకారం నేర్చుకోవడానికి సరైన క్షణాలు అని మనం చెప్పినప్పుడు అది అభ్యాసకునికి సంబంధించిన దీని సంసిద్ధతను సూచిస్తుంది అన్నాడు. సో ఆప్షన్ విశ్రాంతి సమయం, మానసిక స్థితి, ప్రజ్ఞ అండ్ సహజ సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 మానసిక స్థితి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆకలి లేని వాడికి మీరు బిర్యానీ పెట్టినా వాడికి అవసరం లేదు, తినలేడు కదా. అలాగే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ లేని వాడికి నువ్వెంత చెప్పినా వేస్టే, వాడి మైండ్కి ఏమీ ఎక్కదు. సో సంసిద్ధత అంటే ఏంటి అంటే మెంటల్లీ స్టూడెంట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండడం, సిద్ధంగా ఉండడం అన్నమాట.
సో ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మానసిక స్థితి ప్రాపర్గా ఉన్నప్పుడు ఏముంటుంది, నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. యామిని 2 ఏళ్ల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నివారించడానికి యామిని తల్లి ఆమె ఏది అడిగినా ఇచ్చేది. చివరికి యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది మరియు ఆమె వస్తువులన్నీ పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండడం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వస్తువులను విసరడం మానేసి తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్లోవ్ ప్రకారం ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ అన్నాడు. ఓకే, యామిని 2 years గర్ల్. తను ఏది అడిగినా తల్లి నిరాకరించకుండా ఇచ్చేది. రైట్. ఇన్ కేస్ ఏదైనా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేదు అంటే వద్దు అని చెప్పినప్పుడు తన చుట్టూ ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఇష్టం వచ్చినట్టు ఇసరడం తనకు అలవాటైంది. అయితే యామిని ఎప్పుడైతే స్లోగా పెరుగుతుందో అప్పుడు వాళ్ళ మదర్కి అనిపించింది ఈమె ప్రవర్తనని చేంజ్ చేయాలని. సో అప్పుడు ఆమె అడిగినా ఆమె వస్తువులన్నీ పారవేసినా కూడా పట్టించుకోకుండా ఉండడం ప్రారంభించింది. సో స్లోలీ యామిని అనేది ఏం చేసింది, తన ప్రవర్తనను చేంజ్ చేసుకొని తల్లి మాట వినడం ప్రారంభించింది అన్నాడు. మరి ఆప్షన్స్ ఏంటి? సాధారణీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం, విరమణ, విచక్షణ. సో ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్, విరమణ. ఒక ప్రవర్తనకు ఇచ్చే అంటే రివార్డ్ అంటే ఏమంటాం, గిఫ్ట్ కానీ లేదంటే మనం ఇచ్చే అటెన్షన్ కానీ ఆపేస్తే మెల్లగా ఆ ప్రవర్తన అనేది మాయమైపోతుంది. దాన్నే మనం విరమణ అంటాం అన్నమాట. సో మరి ఆప్షన్ 3 ఎందుకు విరమణ ఎందుకు కరెక్ట్ అయింది అంటే, యామిని వస్తువులు విసిరినప్పుడు తల్లి రెస్పాండ్ అవ్వడం మానేసింది. సో దాంతో అలవాటు అనేది బ్రేక్ అయిపోయి మెల్లగా విసరడం ఆగిపోయింది. దీన్నే మనం విరమణ చెందింది అంటాం. మరి సాధారణీకరణం అంటే ఏంటి అంటే, అన్ని సిచ్యువేషన్స్కి ఒకేలా రెస్పాండ్ అయితే దాన్ని మనం సాధారణీకరణ అంటాం. ఓకే, మరి అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటి అంటే, ఆగిపోయిన అలవాటు ఏదైతే ఉందో దాన్ని హఠాత్తుగా మళ్ళీ తీసుకురావడం, దాన్ని అయత్న సిద్ధ ఏమంటాం, స్వాస్థ్యం అంటాం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15. జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుంది. ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం ఏది అన్నాడు. ఓకే, సో ఆప్షన్స్ నిరంతర పునర్బలన నియమం, స్థిరానిష్పత్తి పునర్బలన నియమం, స్థిర విరామ పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, స్థిర విరామ పునర్బలన నియమం ఈజ్ అ రైట్ ఆన్సర్. రైట్. సపోజ్ ఎగ్జాంపుల్కి నెల వచ్చే జీతం లాగా ఒక ఖచ్చితమైన కాల వ్యవధి అంటే టైం ఇంటర్వల్ తర్వాత వచ్చే రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని స్థిర విరామ పునర్బలన నియమం అంటాం. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్? టర్మినల్ ఎగ్జామ్ అది క్వార్టర్లీ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, అవి ఖచ్చితమైన ఒక టైం గ్యాప్లో జరుగుతాయి కదా. సో ఒక టైం ఆధారంగా ఒక పర్టికులర్ గిఫ్ట్ అనేది తనకు వస్తుంది కదా. కాబట్టి ఇది స్థిర విరామ పునర్బలన నియమం అనేది రైట్ ఆన్సర్ అనమాట. మరి మిగతావి ఎందుకు తప్పు అంటే, నిరంతరం అంటే ప్రతిరోజు కంటిన్యూగా జరగడం. మరి కంటిన్యూగా జరుగుతుందా అంటే ఎగ్జామ్స్ కంటిన్యూగా వస్తాయా? రావు. రైట్. స్థిర నిష్పత్తి అంటే ఇన్ని లెసన్స్ చదివితే మాత్రమే ఇస్తా, ఇంత కంప్లీట్ చేస్తే మాత్రమే ఇస్తా అని చెప్తే దాన్ని మనం స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటాం. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకలకు తీసుకెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకొని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది, కానీ చుట్టూ చూసినప్పుడు తను వేరే ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన కాలనీ, ఇది స్టాలని కాదు, తన కాలనీకి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కు దిశను చూపించే సైన్ బోర్డు ఆధారంగా ఆమె ఇంటికి వెళ్ళింది. ఇది ఈ అభ్యసనానికి ఒక ఉదాహరణ
అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఏంటి? నిబంధన, యత్నదోష, అంతరదృష్టి అండ్ మోడలింగ్. మోడలింగ్ తోటి సంబంధం ఏముంది? మోడలింగ్ అవసరం లేదు. సో అంతరదృష్టి ఇజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఇన్సైట్ లెర్నింగ్ అంటాం. ఇన్సైట్ లెర్నింగ్. ఓకే, అంతర్దృష్టి. మరి ఏంటి అంతర్దృష్టి అంటే? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వస్తువుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని హఠాత్తుగా మన మైండ్లోకి ఒక ఐడియా రావడం, సడన్గా బ్రెయిన్లోకి ఒక ఐడియా రావడం, దాన్ని మనం అంతర్దృష్టి అంటాం. మరి ఇక్కడ ఏంటి? స్మృతి దారి తప్పింది. తప్పినప్పుడు తను టెన్షన్ పడకుండా చుట్టూ అటు ఇటు చూసింది. తనకు ఒక సైన్ బోర్డు కనిపించింది. తనకు తెలిసిన ఒక మార్కెట్కు లింక్ చేసుకుంది. ఓకే, ఈ సైన్ బోర్డ్ అనేది ఈ మార్కెట్కి వెళ్తుంది, ఈ మార్కెట్ పక్కన మా ఇల్లు ఉంటుంది, రైట్? ఆ సైన్ బోర్డ్ అనేది మార్కెట్కి చూపెడుతుంది కాబట్టి దాన్ని పట్టుకొని తనకు ఒక రూట్ అనేది కనిపెట్టింది. ఇక్కడ కనిపెట్టి స్లోలీ తన ఇంటికి చేరింది కాబట్టి ఒక ఐడియా అనేది పనిచేసింది. దాన్ని మనం అంతర్దృష్టి అంటాం. యత్నదోష సిద్ధాంతం అంటే ఏంటి? గుడ్డిగా ట్రై చేసి తప్పులు చేయడం, రైట్? గుడ్డిగా ట్రై చేయడం, తప్పులు చేయడం. ఇక్కడ ఏదో ఒకటి వచ్చి అంటే ఏదో ఒకటి కరెక్ట్ అవ్వడం, దాన్ని కరెక్ట్ చేసుకోవడం యత్నదోష అంటాం. ఇక్కడ అంతర్దృష్టి అంటే మనకు లాజికల్గా వెళ్ళింది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, 17th క్వశ్చన్. ఒక తండ్రి తన కూతురితో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్ళాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం అన్నాడు. సో చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భావాత్మక అని మాట్లాడతాం, భావావేశ అని మాట్లాడతాం. ఏమంటున్నాం? బ్లూమ్స్ టాక్సానమీ, లేదు అంటే బ్లూమ్స్ వర్గీకరణ. బ్లూమ్స్ వర్గీకరణ, బ్లూమ్స్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దీని ప్రకారం మన మనస్సు కానీ మన హార్ట్కి ఎమోషన్కి సంబంధించిన దాన్ని భావావేశ రంగం అంటాము అని చెప్పారు, రైట్? సో సంవేదనాత్మకత లేదా ఎంపతి లేదా జాలి లేదా కరుణ అనేది ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. ఇది గుండెకు సంబంధించింది కాబట్టి ఇది భావావేశ రంగం అన్నమాట. ఓకే, రైట్. 18th క్వశ్చన్. కేతకి సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకు హాజరైంది. ఆమె సివిల్ సర్వెంట్కు కాకుండా కేంద్ర సర్వీసుల తదుపరి తక్కువ క్యాడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసం ఆమె కేంద్ర సర్వీసులో చేరి సివిల్ సర్వీసెస్కు చదవడం ప్రారంభించింది. ఇది దీనిని సూచిస్తుంది అన్నాడు. కేతకి సివిల్స్ కాకుండా తక్కువ క్యాడర్ ఉద్యోగం వచ్చిన చేరి మళ్ళీ సివిల్స్కి చదువుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది అని అడిగాడు. సో ఆప్షన్స్: ప్రేరేపిత ప్రవర్తన అనేది అబద్ధం, ప్రేరేపిత ప్రవర్తన లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండదు, ప్రేరేపిత ప్రవర్తన ఎప్పటికీ నిలబడదు, ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది అని ఇచ్చాడు. సో ద ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. మనం ఒక పెద్ద గోల్ వైపు వెళ్తున్నప్పుడు దారిలో మనకు బతకడానికి అవసరమైన చిన్న చిన్న అవసరాలను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్, రైట్? సో కేతకి ఏమనుకుంది? సివిల్స్ కావాలి, అది పెద్ద అవసరం, కానీ ప్రస్తుతానికి సర్వైవ్ అవ్వాలి కదా. సర్వైవ్ అవ్వాలి అంటే మనీ కావాలి కాబట్టి ఈ మనీ కావాలి కాబట్టి చిన్న ఉద్యోగంలో చేరి బ్యాలెన్స్ చేసుకుంటూ మెయిన్ గోల్ వైపు అడుగులేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. రాము ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా రాము కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటన వివరించాడు. ఈ సందర్భాలలో రాము స్మృతి అని అడిగాడు. సో ఆప్షన్స్: ఎపిసోడిక్ స్మృతి,
ఆప్షన్ 2 సెమెంటిక్ స్మృతి, ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 4 తక్షణ స్మృతి అనేది ఇచ్చారు. సో మన జీవితంలో జరిగిన సంఘటనలను ఒక సినిమా లాగా లేదంటే ఎపిసోడ్ లాగా రైట్ గుర్తుపెట్టుకోవడానికి ఎపిసోడిక్ స్మృతి అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎపిసోడిక్ స్మృతి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఎందుకు సరైంది అంటే మాల్లో గొడవ జరగడం అనేది రాము లైఫ్లో చూసిన ఒక లైవ్ ఇన్సిడెంట్. అది దాన్ని గుర్తు తెచ్చుకొని చెప్పాడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెజిస్ట్రేట్, కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్కి వెళ్ళాడు కాబట్టి దాన్ని గుర్తు తెచ్చుకొని మరీ చెప్పాడు కాబట్టి ఇది ఎపిసోడిక్ స్మృతి కిందికి వస్తుంది. మరి సెమాంటిక్ స్మృతి అంటే ఇది జనరల్ నాలెడ్జ్ రైట్. స్వల్పకాలిక స్మృతి అంటే ఇది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 20. ఉషా ప్రతి సెషన్ 15 నిమిషాల నిడవిగల 10 సెకండ్లలో ఒక పాటలోని ఒక చరణం కంఠస్థం చేస్తుంది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివిగల మరో 10 సెకండ్లు తీసుకుంటుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది అన్నాడు. ఉషా మొదటి చరణం నేర్చుకోవడానికి 10 సార్లు ప్రయత్నించింది. ఓకే, రెండో చరణానికి అంతే టైం 10 సెకండ్స్ పట్టింది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటి అంటే ఆప్షన్ 4 శూన్య బదలాయింపు అంటున్నాం రైట్. మరి ఏంటి, ఒకటి నేర్చుకోవడం వల్ల ఇంకొకటి నేర్చుకోవడానికి హెల్ప్ అవ్వకపోతే, అలాగే నష్టం కూడా ఇలాంటిది జరగకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటాం. కాబట్టి ఇక్కడ ఏమన్నా హెల్ప్ అయిందా అంటే లేదు. ఒకవేళ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు 10 తీసుకొని సెకండ్ నేర్చుకున్నప్పుడు 5 తీసుకుంటే కొంత హెల్ప్ అయింది, కానీ సెకండ్ 10 ఫస్ట్ కూడా 10 కాబట్టి శూన్య బదలాయింపు అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 21. పరోక్ష బోధన మార్గాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 రోల్ ప్లే పరోక్ష బోధన పద్ధతికి ఉదాహరణ. పరోక్ష బోధన పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు. పరోక్ష బోధన పద్ధతులు అధిక ధారణకు సహాయపడతాయి. పరోక్ష బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు. సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. సో పరోక్ష పరోక్ష బోధన పద్ధతిలో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు అనేది ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకు, పరోక్ష పద్ధతులు ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండడు, విద్యార్థి కేంద్రంగా ఉంటాడు. టీచర్ సెంటర్డ్ కాదు, చైల్డ్ సెంటర్డ్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో ఏది బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశలో జరుగుతుంది? స్టేట్మెంట్ ఏ బోధన అభ్యాసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం. స్టేట్మెంట్ బి విషయాన్ని క్రమంలో అమర్చడం. సో సరైన సమాధానం చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఏ అండ్ బి రెండు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు కాదు అన్నాడు. సో ఆప్షన్ 4 ఏ అండ్ బి రెండు సరైనవి కావు అన్నమాట. ఓకే, పరోక్ష బోధన అంటే ఏంటి? పిల్లవాడు స్వయంగా ప్రాజెక్టులు చేయడం, రోల్ ప్లే చేయడం ద్వారా నేర్చుకోవడం. అంటే ఇక్కడ స్టూడెంటే హీరో, అంతేగాని సారీ నెక్స్ట్ 22 కదా. సో 22 ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. సో పూర్వ క్రియాత్మక దశ అంటే టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అడుగు పెట్టక ముందు ఇంట్లో కూర్చొని చేసే పనిని మనం ఏమంటాం? పూర్వ క్రియాత్మక దశ అంటాం. పూర్వ క్రియాత్మక దశ అంటాం. సో ఆప్షన్ 1 సరైనది రైట్. మరి విషయాన్ని క్రమంలో అమర్చాలి కదా. ఏదైతే విషయం ఉందో చెప్పాలి అనుకున్నదో దాన్ని కూడా ఒక క్రమంలో అమర్చాలి.
కిందిది పైన పైనది కింద చేయలేం కాబట్టి ఆప్షన్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతను గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్స్ తక్కువ సమయాన్ని తీసుకుంటుంది, ఆప్షన్ 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం, ఉపయోగించడానికి సులభం, అన్ని పాఠాలకు ఉపయోగించవచ్చు అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. పిల్లల చేత సమస్యలను అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించాలంటే బోలెడంత మెటీరియల్, ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేటివి కావాలి. ప్రతి టాపిక్కి ఇవన్నీ అరేంజ్ చేయడం స్కూల్కి పెద్ద భారం కాబట్టి సమస్యను అవసరమైన సామాగ్రిని వనరులను మనం ముందే అందిస్తామన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 24th క్వశ్చన్. కింది వాటిలో ఒకదాన్ని ఉపాధ్యాయుడు సమ్మిళిత ఏర్పాట్లు చేయకూడదు అన్నాడు. వైకల్యత లేని పిల్లలకు వైకల్యత గల పిల్లల గురించి సంవేదనాత్మకతను పెంపొందించడం, వైకల్యత సమ్మిళితపరచుట మరియు విద్యలో ప్రస్తుత ధోరణుల గురించి జ్ఞానాన్ని పెంపొందించడం, సమావేశంలో ఇదేదో మిస్టేక్ ఉందండి, నిరుత్సాహపరచడం, రైట్. ఆప్షన్ 4 వైకల్యత ఉన్న పిల్లలు అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి తరగతి యొక్క భౌతిక పరికరాన్ని రూపొందించడం, రైట్. సో సమావేశంలో ఇది ట్యూటరింగ్ కాదండి, ఇది ట్యూటరింగ్, ఇది ట్యూటరింగ్ అన్నమాట. ఓకే రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 సమావేశంలో ట్యూటరింగ్ని నిరుత్సాహపరచడం అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఏంటి? సమ్మిళిత విద్యా విధానం అంటే నార్మల్ పిల్లలు అవ్వచ్చు ప్లస్ వికలాంగ పిల్లలు అవ్వచ్చు. నార్మల్ పిల్లలు వికలాంగ పిల్లలు అందరూ కలిసి చదువుకోవడం, ఇక్కడ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, రైట్. మరి ప్యూర్ ట్యూటరింగ్ అంటే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి చదువు చెప్పడం, దీన్ని నిరుత్సాహపరచకూడదు అనేది ఆప్షన్ అనమాట, రైట్. సో నెక్స్ట్ 25th క్వశ్చన్. ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని సెక్షన్ 12లోని నియమం 1C ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఇంత మేరకు చేర్చుకోవాలి అన్నాడు. సో ఆప్షన్ 4 25% వరకు చేర్చుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్ RTE చట్టం ప్రకారం పేద బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల కోసం 1వ తరగతి అడ్మిషన్లలో ఖచ్చితంగా 1/4 అంటే 25% సీట్లు 100% ఉచితంగా కేటాయించాలి. ఓకే రైట్. నెక్స్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది అనే ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్స్ చూడండి. నార్మ్ రిఫరెన్స్ టెస్ట్, నెక్స్ట్ క్రిటీరియన్ రిఫరెన్స్ టెస్ట్ అనేది అడిగాడు. సో ఆప్షన్స్ చూసినప్పుడు ఆప్షన్ 1 B మాత్రమే, ఆప్షన్ 2 A మాత్రమే, ఆప్షన్ 3 A అండ్ B, ఆప్షన్ 4 A కాదు B కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 B మాత్రమే. అంటే
క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్ట్ అన్నమాట. టెట్ అనేది క్రైటీరియన్ రెఫరెంట్ టెస్ట్. అంటే ఒక ఫిక్స్డ్ పాస్ మార్క్స్, సపోజ్ ఒక 60% పాస్ మార్క్స్ ఉండాలని బోర్డు ఏదైతే ఉందో బార్డర్ పెట్టి దాన్ని అందరినీ క్వాలిఫై చేయడం. టెట్లో పక్కవాడికి ఎన్ని మార్కులు వచ్చాయనే దాంతో మనకు సంబంధం లేదు, ఒక కట్ ఆఫ్ అనేది ఉంటే చాలు. అందుకే బి ఈజ్ అ రైట్ ఆన్సర్. సపోజ్ ఓసీ వాళ్ళకి 90 అవ్వచ్చు, 75 ఆర్ 60, ఏదైతే మీకు కట్ ఆఫ్ ఉందో అది రీచ్ అవ్వాలి అనేది క్రైటీరియల్ రిఫరెంట్ టెస్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ 27, క్వశ్చన్ నెంబర్ 27. పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగం పరిచయం అని అడిగాడు. పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం లేదా దుర్వినియోగ పరచడం. రైట్. ఇది పరచడం, దుర్వినియోగపరచడం. మరి ఆప్షన్ ఏంటి? తల్లిదండ్రులు, ఆప్షన్ బి సంరక్షకులు, ఆప్షన్ సి యజమానులు, ఆప్షన్ డి ఇతరులు. సో బి, సి అండ్ డి మాత్రమే, ఏబిసిడి, ఏ, బి అండ్ సి మాత్రమే, బి అండ్ సి మాత్రమే అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఏ, బి, సి అండ్ డి అన్నమాట. అంటే పిల్లలను హింసించడం లేదా అబ్యూజ్ చేయడం అనేది సమాజంలో ఎవరి ద్వారా అయినా జరగవచ్చు. ఓన్లీ తల్లిదండ్రులే చేస్తారు, యజమానులే చేస్తారు అనేది ఏం లేదు, ఎవరి ద్వారా అయినా జరగవచ్చు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ అండ్ 29th క్వశ్చన్ అండ్ 30th క్వశ్చన్. మీకు ఈ 3 క్వశ్చన్స్ కూడా హోంవర్క్ ఇస్తూ ఉన్నాను. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. వీటి ఆన్సర్స్ అనేటివి నేను కమెంట్లో పిన్ ఫామ్లో ఇస్తాను. ఒకవేళ మీరు కనుక మిస్టేక్ చేస్తే కమెంట్లో పిన్ ఫామ్లో చూడండి. సో క్వశ్చన్స్ చదువుదాం. క్రింది వాటిలో అభ్యాసకునికి సంబంధించి ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి దోహదపడదు అన్నాడు. ఆప్షన్స్: పరిపుష్టిపై అభ్యాసకుడి చర్య, అభ్యసన లక్ష్యాల గురించి అభ్యాసకుడి అవగాహన, అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర, అభ్యాసకుడి గత అనుభవం. రైట్. దీనికి కూడా 100% మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఈ నాయకత్వ శైలి జోక్యరహితం అని కూడా అంటారు. సో లైజెస్ ఫెయిర్, నిరంకుశ, ప్రజాస్వామ్య, అధికారయుత. దీనికి కూడా కమెంట్ చేయండి. రైట్. 38th లాస్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాల బాలిక తను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. సో చిత్ర ప్రతిమ, క్రియాత్మక, ప్రతికాత్మక, ప్రచాలక. ఈ 3టికి 3 28, 29 అండ్ 30 వీటి ఆన్సర్స్ అనేటివి నేను కమెంట్లో పిన్ ఫామ్లో ఇస్తాను. మీరు ఆన్సర్ చూసే కంటే ముందే మీరు రైట్ ఆన్సర్ని గెస్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో ఇది అండి ఈరోజటి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫాలో అయితే మీకు 100% సైకాలజీలో అరౌండ్ 25 నుంచి 30 మార్క్స్ గెయిన్ చేసే విధంగా ఎవ్రీ డే నేను 30/30 సిరీస్లో మంచి మంచి టాపిక్స్ తీసుకొస్తూ ఉంటాను. రైట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొకటి, ఈ పీడిఎఫ్ అనేది మీకు రివిజన్ పర్పస్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.